మాట్లాడాలనుగా ఎప్పుడు వచ్చినావు? మొన్ననే వచ్చిన. బాగున్నావా? బాగానే ఉంది. ఒక్కదేనా మీ హస్బెండ్ కూడా వచ్చిండు? ఒక్కదాన్నే వచ్చిన. బాగా చూసుకుంటాను మీ ఆయన? బాగానే చూసుకుంటాను. హ్యాపీగా ఉంటాను అక్కడ? నాకన్నా బాగా చూసుకుంటాడా? నేను రాత్రి నీకు విషేద్దాన్ని కాల్ చేసిన, ఫోన్ కలవలేదు. అవునా, నేను పడుకున్నా. సర్లే. అయినా అరవింద్, నువ్వేంది ఇట్లా తయారైనావు? అసలు ఆ గడ్డపు ఏంది, నీ అవతారం ఏంది? ఎట్లుండటం నువ్వు ఎట్లా అయిపోయినావు? వద్దనుకొని వెళ్ళిపోయినావు కదా, అని ఎట్లుంటే నీకెందుకు? కాదు హారిక, ఒక్కసారి కూడా నీకు గుర్తుకురాలేదా? ఎట్లా మర్చిపోయినావు హారిక నన్ను? అప్పుడు పరిస్థితులు నా చేతిలో లేవు అరవింద్. ఏం చేయగలను చెప్పు నేను? 8 సంవత్సరాల నుంచి లవ్ చేసిన హారిక నేను. ఎట్లా మర్చిపోయినావు హారిక నన్ను? ఎట్లా వేరే పెళ్లి చేసుకుని చెప్పు? ఇప్పుడు కూడా పిచ్చిలు ఎత్తాను తెలుసా నాకు. ఇప్పుడు వచ్చి గడ్డం మంచి లేదు, ఎంటికలు మంచి లేవంటే ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? అయినా అయింది అయిపోయింది. నన్ను నా భర్త మంచిగా చూసుకుంటుండు. నా గురించి ఆలోచించి నువ్వు పిచ్చోనివి కాకు ప్లీజ్. నీ లైఫ్లో నేను లేనంత మాత్రాన నీ లైఫ్ అయిపోదు కదా. అంతకు మించి మంచి అమ్మాయి వస్తుందని అర్థం కదా. ప్లీజ్ అరవింద్, నన్ను మర్చిపో. ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండు. నీ అంత ఈజీగా నేను మర్చిపోయిన హారిక, ఎందుకని నేను ప్రేమించిన. లేదు అరవింద్, నువ్వు అట్లా మాట్లాడకు ప్లీజ్. నువ్వు ఎన్ని రోజులు ఇట్లా పిచ్చోని లెక్కుంటావు చెప్పు? నన్ను మర్చిపోయి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. వేరేమైనా పెళ్లి చేసుకుంటే నువ్వు ఎట్లా అనుకుంటున్నావు హారిక? నేను లవ్ చేసినప్పుడే అనుకున్నా నువ్వే నా భార్య అని. అయినప్పుడు నాకేమైంది హారిక? నేనేం పిచ్చోని లెక్కన చెప్పు, నేను మంచిగానే ఉన్నా. ఓహో, నేను ప్రేమించిన కదా, అందుకే నీ కళ్ళకు పిచ్చోని లెక్కలు కనబడుతున్నా కావచ్చు. మర్చిపోవడం నువ్వేనా జ్ఞాపకమా? నువ్వు నా ప్రాణం హారిక. ఇంకో చెప్పాలా? నేను పోతున్నా.